హలో అండి, అందరికీ నమస్తే. నేను పవన్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్. మనం నేషనల్ ఐ డొనేషన్ ఫోర్ నైట్ ఈ క్యాంపెయిన్ని మనం ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు జరుపుకుంటాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ మన ఇండియాలో 4.9 మిలియన్ బ్లైండ్ పీపుల్ ప్లస్ ఈ క్యాంపెయిన్ని మనం లాస్ట్ 38 ఇయర్స్ నుంచి జరుపుకుంటున్నాము. ఎందుకంటే అవేర్నెస్ పెంచడానికి, అంటే డీబంక్ ది మిత్స్ అండ్ సరౌండింగ్స్, అంటే అపోహలు మన చుట్టూ మన సరౌండింగ్స్లో మన కమ్యూనిటీలో ఉండి ఈ అపోహలు పోగొట్టి ఐ డొనేషన్ వైపు మనం వాళ్ళని ప్రోత్సహించేలాగా ఈ కార్యక్రమాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి సూచించింది. మనకి ఫస్ట్ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా ఎప్పుడు జరిగింది అంటే 1905లో జరిగింది. సో ఫస్ట్ ఐ బ్యాంక్ ఫౌండేషన్ ఎప్పుడు జరిగిందంటే 1944లో జరిగింది. అలాగే ఈ ఆర్గాన్ డొనేషన్ సంబంధించిన యాక్ట్ ఒకటి ఉంది. వీటన్నిటిని జరిపే యాక్ట్ ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఈ యాక్ట్ ప్రకారం ఈ డొనేషన్లని జరుపుకోవచ్చు. మనం యాజ్ పర్ WHO లెక్కల ప్రకారం చూసుకుంటే ప్రపంచంలో ఉన్న ఎవ్రీ 5 సెకండ్స్కి సమ్వన్ ఎఫెక్టెడ్ బై బ్లైండ్నెస్ ద్వారా ఇబ్బంది పడుతున్నారు. సో విత్ ఇన్ దట్ 80% మనం విజువల్ ఇంపైర్మెంట్స్ని ట్రీటబుల్ అండ్ ప్రివెంట్ చేయొచ్చు అంట. సో మనం యాజ్ పర్ 2020 రీసెర్చ్ స్టడీ ప్రకారం తీసుకుంటే 4.3 crore పీపుల్ ఈ ఎస్టిమేటెడ్ వీళ్ళకి బ్లైండ్ ఉందని తేలింది. దాంట్లో 2.39 మిలియన్ పీపుల్ వచ్చేసి ఫీమేల్సే ఉన్నారు. 29.5 కోట్ల మంది మోడరేట్ టు సివియర్ విజువల్ ఇంపైర్మెంట్తో బాధపడుతుంటే, అదే 51 కోట్ల మంది అయితే మైల్డ్ విజువల్ ఇంపైర్మెంట్తో ఉన్నారంట మన ఇండియాలో. సో ఈ ఐ డొనేషన్ ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే యునైట్ ఐ బ్యాంక్స్, అంటే ఐ బ్యాంక్స్ అన్ని యునైట్ అవ్వాలి, ఐ డొనేషన్ సెంటర్స్ యునైట్ అవ్వాలి, ఐ బ్యాంక్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఎస్టాబ్లిషింగ్ జరగాలి. సో వీళ్ళందరూ కలిసి కమ్యూనిటీలో కలిసిపోయి ఆఫ్టర్ డెత్ ఐ డొనేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రజలకి తెలియజెప్పాలి, మూఢనమ్మకాలు పోగొట్టాలి అనేది ఈ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశం. సో ఈ నేషనల్ ఐ ఫోర్ నైట్ క్యాంపెయిన్ని మన గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1985లో స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం చెప్పాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, కటరాక్ట్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఒకవేళ కంజనిటల్ కటరాక్ట్ అయినా మనం వాళ్ళకి ఆపరేషన్ చేయించుకోమని చెప్పచ్చు. సో అలానే కార్నియల్ బ్లైండ్నెస్ ఉంటే దాన్ని హెల్తీ కార్నియాతో రిప్లేస్ చేసుకోవచ్చు. వితిన్ 6 hours ఆఫ్ డెత్ కార్నియా అనేది రిమూవ్ చేయాలి ఆ డెత్ పర్సన్ నుంచి. అలాగే దీనికి సంబంధించిన ప్రొసీజర్ వచ్చేసి 15 to 20 minutes లోపలనే పడుతుంది. సో సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్లు ఐ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఐ డోనాట్స్ని పెంచి అందరికీ ఉపయోగపడేలా చేయడమే మన ప్రధాన ఉద్దేశం. అండ్ ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి.